విజయవాడలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునే చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముంపు కాలనీలో నిత్యావసరాల పంపిణీ జోరుగా సాగుతోంది. బాధితులకు ఆహారం, మంచినీరు, మందులను ప్రభుత్వం అందిస్తోంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6 రకాల నిత్యావసర వస్తువులను వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేస్తోంది. 1000 వాహనాలు బాధితులకు సరుకులు అందిస్తున్నాయి. 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదారతో పాటు 2 కిలోల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ ను బాధితులకు ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్సార్ కాలనీలో స్థానికులకు ట్రాక్టర్ల ద్వారా ఆహారం, పాల ప్యాకెట్లను ప్రభుత్వ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. జక్కంపూడిలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. పాలు, నీరు, ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా అందిస్తున్నారు. కాలనీ చివరి ఇళ్లకు వెళ్లి ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ మంది బాధితులు కొవ్వొత్తులు, అగ్గిపిట్టలు కావాలని కోరుతున్నారు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జక్కంపూడిలో పర్యటించారు. వరద బాధితులకు వైద్యం అందిస్తున్న మెడికల్ క్యాంపులను మంత్రి పరిశీలించారు. ఫిట్స్ వచ్చిన మహిళకు దగ్గరుండి వైద్యం చేయించారు. వరద బాధితులకు ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఒక్కో ప్యాకెట్లో 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల మంచినీళ్ల బాటిల్స్ ఉన్నాయన్నారు. సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును మంత్రి నారాయణ పరిశీలించారు. చివరి బాధితులకు చేరే వరకు విశ్రమించేది లేదని మంత్రి చెప్పారు. ప్రతి పూట దాదాపు 10 లక్షల ప్యాకెట్ల ఫుడ్, దాదాపు 8 లక్షల ప్యాకెట్లు మిల్క్, ఒక 8 లక్షల బిస్కెట్స్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ విషయంలో ఆనందంగా ఉన్నారు. అయితే ఎక్కువ మంది డ్రై ఫుడ్ అడిగారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ప్రజలను తెలుసుకొని చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100% జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. అందరికీ సరుకులు అందించేలా పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. వరద బాధితుల కోసం జిల్లాల నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానానికి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, తాగునీరు, పాలు, సరుకులతో కూడిన వాహనాలు భారీగా చేరుకుంటున్నాయి. తెలంగాణ, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున సరుకులు వస్తున్నాయి. వచ్చిన సరుకులు వచ్చినట్లుగానే పంపిణీకి సిద్దం చేసి పంపుతున్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం బియ్యం యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయడం పట్ల సామాజికవేత్త లక్ష్మీనారాయణ ప్రశంసించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 400 లారీల్లో బియ్యాన్ని తెచ్చి ఇంటింటికి పంపిణీ చేస్తున్న దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయామన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ దృశ్యాలు నిదర్శనమని కొనియాడారు.